సమోసే మసాలా సమోసే సమోసే మసాలా సమోసే సమోసే కొట్టారెడ్డికి ఈరోజు దేవుడు ఆశీర్వాదం. ఉండి లేదు అమ్మిచ్చి లేదు ఉండి లేదు ఉండి ఉండి ఇప్పుడు వచ్చారా ఇట్లా వచ్చాయి సార్ దూరం అష్ట కష్టాలకు వచ్చి నరసింహస్వామి దర్శనం చేసుకొని చాలా శ్రమపడుతున్నారు. ఇక్కడ జరగాల్సిన కార్యక్రమాలు
కొన్ని ఉన్నాయి. నేను చాలా కార్యక్రమాలు మీరు ఇస్తున్న డబ్బుతో జరిపిస్తుంది ఈ కమిటీ. మహత్తరమైన శక్తులు నరసింహస్వామి నేను చెప్తున్నాను. నేను మీలాగా ఈ పక్క గ్రామంలో అలిమిల్లో పుట్టాను. అలిమిల్లాని మేము 4 బ్రదర్స్, 10 మందికి ఉపయోగపడాలనే తత్వం ఉన్నటువంటి వాళ్ళు. మా తల్లి ఆమె చెప్పినటువంటి మాటలు చెప్తున్నాను నేను. కృష్ణ, నేను 8వ వాడిని. మా అమ్మకి గూడూరులో ఉన్నారు. చెన్నూరు నుంచి గూడూరుకి వెళ్ళారు. నేను ఒక్కడే నాయుడుపేట పోయి తిరుపతి వెళ్ళాను. నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నాను మొదటి నుంచి. నాయుడుపేటకు వచ్చిన తర్వాత తిరుపతికి వెళ్ళాలనిపించింది. చాలు. తిరుపతి పట్టణంలో ఈరోజు శక్తివంతమైనటువంటి భక్తులు నిలయం. కలియుగంలో వైకుంఠం అన్నది వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్నటువంటి కార్యక్రమాల రూపంలో అందరి భక్తులకి అందుబాటులో ఉండడమే కాకుండా దర్శన భాగ్యం కలిగించడమే కాకుండా ఆశీర్వదించడం, అండగా ఉండడం, నమ్ముకున్న వాళ్ళని ముందుకు నడిపించడం వెంకటేశ్వర స్వామి కార్యక్రమం. నేను ఈరోజు ఆయన నమ్ముకొని తిరుపతి పట్టణంలో రోజు తీసుకొచ్చాడు నన్ను. దానికి మా అమ్మ కారణం. నాయుడుపేట కాదులా కృష్ణమూర్తి, నువ్వు తిరుపతిలో ఉండాలి, తిరుపతిలో కార్యక్రమాలు చేయాలన్నటువంటి మాట మా అమ్మ నాకు చెప్పింది. మహత్తరమైన శక్తివంతులైనటువంటి వ్యక్తిత్వం వస్తుంది నీకు. ఎంతోమందితో పరిచయాలు ఏర్పడతాయి. నా మాట విని తిరుపతిలో మాట్లాడడం జరిగింది. ఆ మాట ప్రకారం ఈరోజు తిరుపతి పట్టణంలో నేను దేవుడు దైవాల ప్రతి ఒక్కరికి తెలుసు. ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. చాలామంది మేధావులు ఉన్నటువంటి పట్టణం, భక్తులు ఉన్నటువంటి పట్టణం తిరుమల దేవుడు. నేను నా వంతు నేను కూడా ఏ కార్యక్రమం చేసినా నా వంతు నేను కూడా చేస్తాను. ఆ చేసిన కార్యక్రమాల ఫలితాన్ని అలిమిల్లో నా తల్లిదండ్రులు జన్మించిన ప్రదేశంలో మీకందరికీ అందించాలని ఇక్కడికి వచ్చాను. అన్ని పనులు చేశాను. సర్పంచ్ చేశాను, సర్పంచ్ చేశాను, జిల్లా పరిషత్ చేశాను. తర్వాత తిరుపతికి వెళ్ళి ఎమ్మెల్యే చేశాను. ఎవరికి అందనటువంటిది చేసేటువంటి చైర్మన్ చేశాను. నా చైర్మన్ నా జీవితంలో వెంకటేశ్వర స్వామి జరిగిన కార్యక్రమాలు నాకు సులభంగా ఇచ్చాయి. అలాంటి ప్రదేశం నుంచి వచ్చిన వాడిని, నేను మీ వాడిని, ఈ ప్రాంతం నుంచి వెళ్ళిన వాడిని. నేను కూడా మీకు భక్తిభావాన్ని అందించాలని నమ్ముకోండి. వెంకటేశ్వర స్వామిని నమ్మండి, నమ్ముకోండి. ఆయన రూపమే ఈ నరసింహస్వామి. భోజనం ప్రతిదినం పెట్టాలనుకున్నాం. ఈ ప్రాంతంలో పనిచేసుకునే వాళ్ళు ఉన్నారు. ఒక శనివారం మాత్రం వస్తారు, 3 రోజులు రాత్రి కొంతమంది పెద్దలు చెప్పారు. కనీసం ప్రసాదమైన పెట్టాలి. ఎప్పుడు తీర్చుండాలి. గుడి ఉదయం 6 గంటలకే సుప్రభాతం ఎరుబడాలి. దాంట్లో కనబడతాడు దేవుడు. ఈ ప్రాంతంలో అందరికీ కూడా తెల్లారుజామున వాళ్ళ వెంకటేశ్వర శ్లోకాలు వినిపిస్తూ ఉంటారు. దీనికి ఉన్న లొకేషన్ చూస్తే నాకు ఏమనిపిస్తుందంటే ఇది మాత్రమే గుడి అవుతుంది, భక్తులు నిలయమవుతుందని. ఎన్నో కార్యక్రమాలు జరిపేదానికి కూడా నీ డబ్బు మాకు పోయాడుతున్న నరసింహస్వామి. భక్తులు ఇచ్చిన డబ్బుతో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఆ ఇస్తున్నటువంటి భక్తులు ఈ గుడిని ఇంకా కూడా అభివృద్ధి చేయాలని, వచ్చినప్పుడు ఉండేదానికి వాళ్ళ కుటుంబాల పేరుతో ఒక రూమ్ కట్టాలని. కానీ ఫారెస్టులు చాలా అడ్డం వస్తున్నారు. గవర్నమెంట్లో రామనారాయణ రెడ్డి గారు వచ్చారు. నేను పట్టుకుంటాను, వాళ్ళందరూ నాకు తెలుసు. కాటేజీలు కట్టించి ఏదో ఒక ప్రసాదం
నరసింహస్వామి ప్రసాదం మనం వాళ్ళకి అందించాలని 3 పూలు కాయలాగా వెలుగొందాలని. ఈ ప్రాంతంలో అంతా కష్టజీవులు, అందరూ రైతులు. వ్యవసాయంలో అనుకున్న విధంగా జరగడం లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. ఈ చిక్కులకి సహాయం చేసేందుకు దాతలు వస్తారు. ఆయన ఆశీర్వాదాన్ని ఆయన ప్రార్థించమని కోరుకుంటూ టీటీడీ దేవస్థానం వారు ఒకసారి శర్మ ఇలాంటి చెప్పుకొస్తున్నట్టు కూడా చాలా కార్యక్రమాలు చేశాడు. ఆయన తీసుకొచ్చాను. నేను ఉండే దానివల్ల మీకు ఏ కార్యక్రమాలు కావాలన్నా టీటీడీలో చైర్మన్గా పనిచేసిన వాడిని కాబట్టి అందరూ నాకు కలిసి పనిచేస్తారు. నన్ను ఆమె ఆశీర్వదిస్తున్నారు, అండగా ఉంటారు. వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో మా తల్లి దయ వల్ల నేను ఈరోజు వాడినయ్యాను. నాకు భగవంతుడు ఇచ్చిన అవకాశం మీకు అందరికి అందించాలని, మీ పిల్లకాయలకి మీకు మంచి వెలుగు రావాలని, ఇంకా చాలామంది కృష్ణమూర్తులు లాంటి ఈ ప్రాంతంలో తయారు కావాలని నేను నరసింహస్వామిని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ అందరూ వచ్చేయమని, ఇచ్చేసి ఆశీర్వాదం పొందమని. నరసింహస్వామి కూడా బలమైన దేవుడు, ఆయన వెంకటేశ్వర స్వామి రూపమే. కాబట్టి మీరందరూ కూడా ఈ దర్శనాలు ఇలాంటి కార్యక్రమాలు విజయవంతంగా జరిపితే ఆయన వెలుగు, ఆయనకున్న వెలుగుతో ఇంకా కూడా మంచి పుణ్యక్షేత్రంగా పేరుతుందని నేను ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న గ్రామస్తుల కథను కూడా మనం చేస్తూ సహాయం చేయండి, అండగా ఉండండి, మంచిని ప్రోత్సహించమని, దర్శభావం అందించమని మిమ్మల్ని అందరూ మరోసారి హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ నరసింహస్వామి ఆశీర్వాదం పొందమని. నరసింహస్వామి కూడా బలమైన దేవుడు కాబట్టి ఆయన గురించి ఒక 4 మాటలు మా సుభాష్ శర్మ గారికి చెప్పమని నేను హృదయపూర్వకంగా కొంచెం డౌన్. కృతేతు నారసింహో త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయక. మనకు 18 పురాణములను, ఉపపురాణములను, బ్రహ్మసూత్ర భాష్యములను ఇవన్నింటినీ అనుగ్రహించినటువంటి వేదవ్యాస భగవానుడు చెప్పినటువంటి పరమ సత్యము ఏమిటి అనంటే, కృతయుగంలో ఎవరు నరసింహస్వామిగా ఉన్నారో, త్రేతాయుగంలో ఆయనే రఘుకుల స్వామిగా ఉన్నారు, ద్వాపర యుగంలో ఆయనే శ్రీకృష్ణ స్వామిగా ఉన్నారు, కలియుగంలో ఆయనే శ్రీ వెంకటేశ్వర స్వామిగా ఉన్నారు అనే సత్యాన్ని చెప్పారు. అసలు ఎందుకు భగవంతుడు ఇలా అవతారాలు ఎత్తుతూ ఉన్నాడు? ఆయనకంటూ ఒక లోకం ఉంది కదా, ఐరమ్మదీయము, అశ్వత్థము, అపరాజితపురము, హిరణ్మయ భవనము మొదలైన పరమ ఆనందకర ఆశ్చర్యకర స్థానాలతో ఉండేటువంటి వైకుంఠం ఉంది. అక్కడ మహాలక్ష్మి ఉంటుంది, సనక సనందనాది జ్ఞానయోగులు ఉంటారు, నిత్యముక్తులైనటువంటి ఆదిశేషుడు, గరుడుడు ఇత్యాదులు సేవిస్తూ ఉంటారు. మరి పరమాత్మ ఆ లోకాన్ని వదిలి ఈ యొక్క మానవులు సంచరించేటువంటి లోకానికి ఎందుకు వస్తూ ఉంటారు అని అంటే, స్థాపకాయచ ధర్మస్య ప్రశమనో తదితరాయచ. ధర్మాన్ని లోకానికి తెలియజేయటానికి, అప్పటికి సమాజంలో పెరిగినటువంటి అధర్మాన్ని పూర్తిగా తొలగించడానికి పరమాత్మ అవతారం అనేటువంటిది ఎత్తుతూ ఉంటారు. మరి కృతయుగంలో ఏమి అవసరం వచ్చింది కనుక పరమాత్మ వైకుంఠాన్ని వదిలి ఇలా తలానికి ఆయన రావాల్సి వచ్చింది అని అంటే, అప్పుడు భూమి అంతా కూడా పుణ్య నదులతో ఉన్నది. ఆ సమయంలో అందరూ ధర్మాత్మకంగానే ఉన్నారు. కృతయుగం అంటే చాలా గొప్పది, యజ్ఞ యాగాది సంస్కారాలతో ఉండేటువంటి యుగం అది. మరి అలాంటి సమయంలో ఒక ఇద్దరు కశ్యప ప్రజాపతికి పుట్టకూడనటువంటి సంతానం పుట్టారు. వారిరువురు ఎవరంటే, ఒకడు హిరణ్య అక్షుడు, ఒకటి హిరణ్య కశిపుడు. ఈ హిరణ్య అక్షుడు అనేటువంటి వాడు అసలు ఈ భూమిపై ఉండేటువంటి మానవులందరినీ కూడా బాధ పెట్టాలి అని చెప్పి ఈ భూమినే ఒక చాప కింద చుట్టి సముద్రంలో ముంచేద్దాము అని చెప్పి చూసేటండి వాడు. ఎంత దుర్మార్గుడు చూడండి. ఈ భూమి ఉంటే మానవులు ఉంటారు, ఈ మానవులు ఉంటే యజ్ఞ
ఈ భూమినంతా చాప కింద చుట్టి ఆయన ఎప్పుడైతే పాతాళంలోకి ఉంచేయాలని అనుకున్నాడో వెంటనే మహావిష్ణువు ఆది వరాహ రూపాన్ని ధరించి తన యొక్క ప్రన్నని ఒంటికోర పైన భూమండలాన్ని ఉద్ధరించాడు. ఆ తర్వాత ఆ హిరణ్య అక్షుడు అనేటువంటి వాడిని సంహరించేసాడు. వచ్చింది బ్రహ్మగారి కోసం గొప్ప తపస్సు చేసి బ్రహ్మను ప్రత్యక్షం చేసుకుని ప్రత్యక్షమైనటువంటి పరబ్రహ్మమును ఆయన కోరాడు. అయ్యా, నాకు మరణమే రాకూడదు అన్నాడు. మరణం పుట్టినటువంటి ప్రతివాడికి సహజమయ్యా. ఒక జలములో బుడగ ఎలా అయితే వికారమో అలా ఈ జన్మ పరంపరలలో ఈ యొక్క జీవనం అనేటువంటిది ఒక వికారమే. కనుక పుట్టిన వాడికి మరణం అనేటువంటిది తప్పకుండా వస్తుంది. కనుక నువ్వు ఇంకో వరం కోరుకో అంటే ఆయన నేను పొగలు చావకూడదు, రాత్రి చావకూడదు, అలాగే నేను ఇంటి బయట చావకూడదు, ఇంటి లోపల చావకూడదు, మనిషి చేత చావకూడదు, జంతువు చేత చావకూడదు, దేవతల చేత చావకూడదు. ఇలా అనేకమైనటువంటి కోరికలు కోరేసింది. అప్పుడు ఆ సమయంలో ఇంకా ఆయనకి తిరుగులేదని ముల్లోకాల్లో ఉండేవాడిని కూడా బాధిస్తూ ఉంటూ ఆయన ప్రపంచాన్ని జయిస్తూ ఉంటే ఆయన భార్య గర్భవతిగా ఉన్నది. అప్పుడు ఆయన భార్య లీలావతి దగ్గరికి వచ్చి త్రిలోక సంచారి అయినటువంటి మహానుభావుడైనటువంటి వాడు ఉన్నాడండి, నారద మహర్షి. కొంతమంది లోకంలో పుడతారు, వాళ్ళకి మంచి పనులు చేయడం తప్పించి మరొక కార్యం చేయడం అలవాటు ఉండదు. అలాగా ఇప్పుడు పెద్దలు చదరవాడ కృష్ణమూర్తి గారు ఉన్నారు. వారు ఇదిగో ఇక్కడ గ్రామంలో పుట్టాను అని చెప్పి ఇందాక వారు చెప్తూ ఉన్నారు. మరి ఇంత చిన్న గ్రామంలో పుట్టినటువంటి వారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రథమ సేవకుడు ఎలా అయ్యాడు అంటే, అధ్యక్షులు వారు అని అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఏ భగవత్ కార్యాన్ని వెంకటేశ్వర స్వామి వారు కులశేఖర పడికి అవతల సంకల్పిస్తారో యువతల ఆచరించాలంటే కార్యనిర్వహణాధికారి ఉంటారు. ఆ కార్యనిర్వహణాధికారికి కూడా సూచనలు ఇచ్చేటువంటి బాధ్యత పాలక మండలి అధ్యక్షుల వారికి ఉంటుంది. మరి అంతటి అధ్యక్ష పదవికి ఈ ప్రాంతం వాళ్ళు ఎందుకు వెళ్ళారు అని అంటే, ఆయన మామూలుగా వెళ్ళలేదండి. ఎంతోమంది పేదవారికి అన్నదానం చేశారు, ఎంతోమందికి జలదానం చేశారు, ఎంతోమందికి విద్యాదానం చేశారు. నాకు తెలిసి మా గురువు గారు వేదవ్యాస రంగభట్ర గారు ఆడపిల్లల తండ్రిని నాకు ఏదన్నా సాయం చేయవలసింది అని అడిగితే మీ అబ్బాయికి ₹1 లేకుండా మా విద్యా సంస్థల్లో ఆయన చదువుకోవచ్చు అని విద్యాదానం చేశారు. కనుక ఇలా ధర్మకార్యములు చేసినటువంటి వారికి భగవంతుడు ఉన్నత పదవులు ఇస్తూ ఉంటాడు. అలా పూర్వం చేసిన పుణ్యం వల్ల ఆయనకు కూడా మంచి పదవి వచ్చింది. కానీ ఆయన సద్వినియోగపరుచుకోలేదు. ప్రజల్ని హింసిస్తూ ఉంటే ఆయన గర్భాన అంటే ఆయన వల్ల ఆయన భార్య లీలావతికి పుట్టినటువంటి ఆ యొక్క ప్రహ్లాదుడు అనేటువంటి వాడికి బాల్యం నుంచే భక్తి వచ్చేసింది. వీడు ఎవరితో మాట్లాడు, ఆడుకోడు, ఎవరితో కలవడు, అలా ఒంటరిగా ఉంటూ ఉంటాడు. అప్పుడు భార్య లీలావతి చెప్తే భర్త గారు వీడిని పాఠశాలకి పంపిద్దామండి అని చెప్పి పాఠశాలకి పంపించారు. ఆయన అక్కడ ఏదో చదువుకుంటూ ఉన్నాడు. ఓ రోజు సెలవులు వస్తూ ఉంటాయి కదండి, మనకి ఇప్పుడు కూడా వైశాఖ మాసంలో సెలవులు వచ్చాయి. అలా సెలవులు వచ్చినప్పుడు ఎండాకాలం ఇంటికి వచ్చాడు. అప్పుడు పిలిచి ఒళ్ళో కూర్చోబెట్టుకుని, నాయన గురుకులానికి వెళ్ళావు కదా, చండడు అమర్కుడు చండామార్కులు వారు అంటారు, వాళ్ళ దగ్గర నువ్వు చదువుకుంటూ ఉన్నావు కదా, ఏది పద్యం ఒక్కటి చెప్పి సార్థముగా తాత్పర్యము భాషింపుమా. నీ గురువు గారు ఏం మాట అని చెప్పారు, నువ్వు ఏం నేర్చుకున్నావు, నేర్చుకున్న దాంట్లో ఏదన్నా ఒక పద్యం చెప్పి ఆ యొక్క అర్థాన్ని చెప్పు అని అంటే ఆయన వెంటనే చెప్పేట. కూలిన చోట గొట్టుబడి, కుందిన చోట మహాజ్వరాదులను రేలిన చోట, సర్పముఖ పీడల నందిన చోట, ఆర్తులై తొలిన చోట, విష్ణున్ భవదూరిని పేర్కొనలేని మీదన్ ఆ కాలుని యాతనావిత
వెంటనే మహావిష్ణువుని స్మరించండి. కుందిన చోట మహాజ్వరాదులను తేలిన చోట ఎక్కడే పాము వచ్చి ఒళ్ళో పడితే ఎలా ఉలిక్కి పడతారో అలా హిరణ్యకశిపుడు ఉలిక్కి పడ్డట. అదేమిట్రా హరిలేడు గిరిలేడు అని చెప్పి నేను లోకమంతా చాటింపు వేసి నేనే ప్రభువునని చెప్పి ఈ హిరణ్యకశిపుడే గొప్పవాడని చెప్పి నేను లోకమంతా చెప్తూ ఉంటే నువ్వేమిట్రా నా కడుపులో ప్రాణంలాగా పుత్రాకృతులున్న వ్రణంబు ఒక కడుపులో పుట్టినటువంటి ఒక పుండులాగా ఉన్నావు తప్పించి పుత్రుల్లా లేవురా నువ్వు. నాకేమిట్రా ఇలాంటి హరిస్మరణ చేసే కొడుకు పుట్టాడు అని అంటే నాన్న హరిప్రబోధం అంటే అలా ఊరికే వచ్చేది. అచ్చపు చీకటింబడి గ్రహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచు మరల చర్విత చర్వణులైన వారికి చెచ్చర పుట్టులే ఊరును చెప్పిననైనా నిజేచ్ఛనైన ఏమిచ్చిననైనా కానలకు ఏగిననైన హరిప్రబోధములు. శ్రీహరి గొప్పవాడు అని తెలియాలి అని అంటే ఈ సంసారంలో ఉంటే తెలియదు నాన్న. ఈ సంసారం అంటే ఎటువంటిది అని అంటే అచ్చపు చీకటింబడి కల్తీ లేనటువంటి పాలు అంటారే అలా కల్తీ లేనటువంటి చీకటితో ఉంటుంది ఈ ప్రపంచం అంతా. ఈ ప్రపంచమైనటువంటి పాఠశాలలో నాకు వ్యతిరేకంగా పాఠం చెప్తారా అని చెప్పి వెంటనే కోపం వచ్చినటువంటి ఆయన పిలిపించారు. పిలిపించి రే ఇంక నుంచి నేనే గొప్ప అని చెప్పి చెప్పట్లేదా మీరు అయ్యవార్లు ఎవరో కూడా హరి గొప్పవాడని చెప్పి చెప్తున్నారా మీరు అని అంటే మేము అదే చెప్తున్నామండి. కానీ ఎవరు నేర్పారో తెలియదు మీ పిల్లవాడికి ఇలాంటి పాఠాలు చెప్తున్నాడు. మళ్ళా ఇంకొక అవకాశం ఇవ్వండి అన్నారు. మళ్ళా వెళ్ళి ఆయన బాగా సంస్కృతం కూడా నేర్చుకొచ్చారు. అప్పుడు నేర్చుకొచ్చి నారాయణాయ నళినాయ తలోచనాయ నామావశేషిత మహాబలి వైభవాయ నానాచరాచర విధాయక జన్మదేశ నాభీపురాయ పురుషాయ నమః పరస్మై. ఎవరు నిరంతరం దేవాలయాన్ని సంచారం చేస్తాడో గొప్పవాళ్ళ యొక్క మహాత్ముల యొక్క భాషణాలు వింటాడో వాడికి సహజంగానే విష్ణు భక్తి వచ్చేస్తుంది నాన్న అని చెప్పి చెప్తే ఎవరిని నువ్వు గొప్పవాడు అనుకుంటున్నావురా అంటే ఏ దేవు తుదమదలు ఎరుకక నేడును శృతి మార్గములు బహుగతులు తిరుగు ఏ దేవు లీలలై ఎసగు జగములు సృష్టి రక్షా సముపేక్ష బెరుగు ఏ దేవులకు సాటి ఏ దేవుడును కాడు నానాగముక్త నిర్ణయం లోపల అట్టి ఆదిదేవు అంబుది సేను లక్ష్మీ కపోల ముగురుమిత కాపుని ఆశ్రయించినాడా అన్నట్ట. ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు ఆ హరి నాకు కనపడలేదు ఎక్కడున్నాడు రా నీ హరి చూపించు అని అన్నట్ట. నాన్న ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుడు ఎన్నెందు వెతికి చూచిన అందంతే గలడు నాన్నవాక్యుని వింటే. నాన్న నువ్వు వినాలి కానీ చక్రి అన్ని చోట్ల ఉన్నాడు అంటే అయితే ఈ స్తంభంలో ఉన్నాడా అని అన్నాడు ఆయన. వెంటనే ఉన్నాడు అన్నాడు. ఎక్కడ ఉన్నాడని ప్రహ్లాదుడు చెప్పాడు అని చెప్పి మొత్తం సమస్త విశ్వం కూడా నరమృగాకృతితో ఉన్నాడు పరమాత్మ. ఆ స్తంభంలోంచి బయటకు వచ్చేసాడు ఆయన. ఆ వచ్చినటువంటి ఆ నరసింహస్వామి వారు హృదయ భేదకంగా ఆ యొక్క హిరణ్యకశిపుణ్ణి సంహరించి ప్రహ్లాద రక్షకుడై అప్పటి నుంచి కూడా ఆయన లోకాన్ని ఏలుతూ ఉన్నాడు. ఆ నరసింహస్వామి వారు ఎవరు తనను ఆశ్రయిస్తారో వాడు ఎలాంటి కష్టాలలో కడగలలో ఉన్నా కూడా వాళ్ళందరినీ రక్షించేటువంటి దయాసింధు కనుక నృసింహస్వామి దేవాలయం అంటే సామాన్యం కాదు. విశాఖ మాసం శుక్లపక్షం ఈ రోజున అవతరించాడు. మళ్ళా ఇప్పుడు నృసింహ జయంతి వచ్చిందని ఈ పల్లెల్లో ప్రజలకు ఎవరు చెప్పారు? ఇక్కడ ఉత్సవాలు చేసుకోమని ఎవరు చెప్పారు? ఇక్కడ చదువు పల్లెలు వేయమని ఎవరు చెప్పారు? ఈ పూల తోరణాలు కట్టమని ఎవరు చెప్పారు? ఆ పరబ్రహ్మము నమ్మేవాళ్లే విజ్ఞాన స్వరూపం కనుక అలాంటి దేవాదిదేవుడిని ఆశ్రయిద్దాం, ధరిద్దాం. మనమందరం కూడా ఆ దేవదేవుడికి గొప్పదైన
దగ్గరికి పో సార్. ఇక్కడే ఉండండి. మీకు ఇది కూడా నేను తయారు చేసి ఏర్పాటు చేస్తాను. మాట్లాడి
అలా నోళ్ళని చెప్పండి, ఎవరు మాట్లాడి అన్నం వేస్తున్నా అన్నం వేస్తున్నా ఏం అర్థం కాదు. ఫ్లవర్ డెకరేషన్ ఎక్కడ స్టేజ్ దగ్గరికి రావాలా? ఫ్లవర్ డెకరేషన్ బకెట్ ఖాళీ అయిపోతున్నది. ఖాళీ అయిపోతున్నది. ఎత్తు కానీ పోయి అయిపోయి అది వేరే మజ్జిగ రసం అంటే అన్నం కావాలి దాని తీసుకో ಗೆಡ್ಡೆ ಒಳ್ಳ నిదానంగా ఒకరి తర్వాత ఒకరి తర్వాత ఏమాకాయ అన్న అయిపోయింది వాళ్ళ అమ్మ బాగుంది నా బయటికి వెళ్ళి పంపిరా మెసేజ్ చేయలేదు కూర్చొని అని చెప్తా ఉంటాం అర్థం కదా మీకు అన్నం తెచ్చుకో బాగుంది పక్క పోవాలమ్మా దానికి అడ్డం వచ్చిపోయే వాళ్ళకి ఇబ్బంది నేను ఉంటాను మళ్ళీ నాకు ఎవరు పెళ్ళి అయితే రారా
हस्तो प्रक्षाल्य केशवाय स्वाहा नारायण गोविंदाय नमः विष्णवे नमः वसुरात्मनावा दामोदराय शंकरार्जुनः अच्युतात्मनार्जुना हरे श्री कृष्णाय नमः श्री कृष्ण परब्रह्मणे नमः ओम भवः తీసుకున్నాం మనం మధ్యాహ్నం ఏ ఆహారం తీసుకున్నామో తెలీదు కానీ పరమాత్మైనది ఈ ప్రాణాయామం శ్వాస అనేటువంటిది గట్టిగా ఉంటేనే మన మనసు మన ఆధీనంలో ఉంటుంది లేకపోతే ఏమవుతుందయ్యా అంటే మనకు శరీరం ఏదైతే మనసు ఆధీనం ఎట్లా కోరుకుంటూ ఉన్నాం అందరూ కూడా ఈ సంకల్పాన్ని పలకాలి శుభాభ్యాం శుభే శోభనే అభ్యుదయాం ముహూర్తే శ్రీ महाविष्णु कृष्णा कावेर्यो मध्य प्रदेशे भगवत आलये कल्याण मंडपे अस्मिन् वर्तमानेन श्री विश्वावस नाम संवत्सरे उत्तरायणे वसंत ऋतु वैशाख मासे शुक्लपक्षे स्वाति नक्षत्र युक्तायां शुभयोगा शुभकरणा एवं गुणा विशेषणा विशिष्टायां अस्यां शुभदिदो अस्या नृसिंहा जयन्ती पर्वदिना विशेषा स्वामिनः वैवाहिका कल्याण उत्सव आके कर्मणि एतत् श्री विश्वक्सेना धनलक्ष्मी नाम्याः काव्या नाम्याः ज्योतिषनामधेयस्य वेङ्कटशिवा नामधेयस्य रमणम्मा नाम्याः सहकुटुम्बानाम् गोत्रोद्भवस्य नामधेयस्य ममता नाम्याः पवनकुमारनामधेयस्य पद्मजा नाम्याः हार्दिकनामधेयस्य सहकुटुम्बानां नाम्याः प्रणव नामधेयस्य सहकुटुम्बानां అందరూ కూడా పాలవెల్లి గోత్ర सहकुटुम्बानां అందరూ కూడా అందరూ కూడా నమస్కారం చేసుకొని చెప్పండి అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ వృత్తి వ్యాపార వ్యవసాయ సిద్ధ్యర్థం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నారసింహ స్వామినః తిరుకల్యాణ ఉత్సవ ఆకే కర్మాని ఏ ద్వారా సంకల్పాన్ని చెప్పి అన్న మాకు ఆచారపరంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని చెప్పండి మీ అందరూ సంకల్పం చేపించాం మీ దగ్గరికి అందరూ కూడా ప్లేట్ వస్తుంది ఆ ప్లేట్లో కూర్చూ ఉంటాం ఈ లోపల భక్తిగా శ్రద్ధగా స్వామివారి యొక్క కళ్యాణాన్ని కనులారా చూడండి మన యొక్క జీవితాన్ని జీవితాన్ని సుఖంగా సంతోషంగా మన యొక్క జీవితాన్ని అనుకుందాం ధ్యానం ఓమిస్తే ओम लम यम रम सोत्रेनाय महापुष्पेन संकल्पयामि पादयोः आवरणार्थं अलङ्करणार्थम् अक्षतां समर्पयामि पुष्पे पूजयामि ओम विश्वक्सेनाय नमः ओम दयाले नमः विश्वक्सेनाय नमः पूजां समर्पयामि परिमल धूपमाग्रयामि पुत्रस्यां गौरीमां रघुमयां पुत्रां केन्द्रियातं तमयात्मविदाभागाकादि महाराजवेद्यामि ओम नमो नारायणाय ओम नमः भगवते वासुदेवाय ओम भूः नभ्यं माधवयामि अन्यभव्यामि आदोनां दक्षिणां धातूलादोपयामि अलवन्दरकपूर नीराजनः जातमेरियानुरोधः श्रीमद्रमारमण गोविंद श्री बोलो नाथ भगवान के नमस्कार
दिव्यन्त्यमनिकारः कुम्भेस्मिन् साफल्यं कुरु कर्मसु समर्थोदा सखाया भगवत्पदः कुम्भे हृपयां सर्वदोषापनुत्तये नागेनमर्थोदा प्रेतः सर्वदा समर्पयामि पुरणाय नमः आचमनीयं समर्पयामि पुरणाय नमः प्रोक्षणमन्त्रस्नानानि समर्पयामि पुरणाय नमः राजस्पदये नमः नानाविधपरिमलपत्रपुष्पाक्षदा समर्पयामि पुरणाय नमः परिमलधूपमाग्रापयामि धूपास्तविनाविधोपाद्वासदाः ब्रह्मवित्रेण भूता सूर्यस्य स्तुभिः धूपमाग्रापयामि साक्षात् दीपान्तमग्रे समर्पयामि आचमनं समर्पयामि यच्चराकेङ्गर्यार्थं सर्वशान्तिदं यदा पदेवाय लक्ष्मी नरसिंहस्वामी महोत्सवाक्यमणि वर्षे वर्षे प्रयुक्त वार्षिक कल्याणोत्सवाक्यमणि पुण्याहवाचनाक्यमणि पुण्याह करोमि सर्वे देवा प्रियन्ता सर्वे वेदा प्रियन्ता पुण्याहमस्त शुभमस्त आदिश्यमस्त आरोग्यमस्त अभिज्ञमस्त अचलमैश्वर्यमस्त यत्राभमस्त यत्र इन्द्रस्त स्वस्ति भवन्तो भवन्तो स्वस्ति भवन्तो भवन्तो स्वस्ति यास्महव्ये नमः हत्या मित्रदेव मित्रदेयनोऽस्तु नारायण हमेशा वर्धयन्तः जीवेमरसवीरा देवानां वृद्धानि समृद्धिः पुण्याः समृद्धिः वाद्यमहिष्टामयो भवस्तानमूर्ध्येत साधना योऽवस्योतमानसस्तस्य भाजयते हरः तस्मा अरङ्गमामवोय शिक्षया जन्मधा शिक्षदा देवा पवित्रेण आत्मानं पुनते सदा इंद्रस्वनीते सहमा पुनादो समस्तस्यावरणः समीच्या राधा प्रवणामि पुनादमा जातवेदा भोर्जयन्त्या पुनादो रावणीमहे आतुं यज्ञाय आतुं यज्ञपतये दैवे स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः भञ्जगातु भेषजं चिन्नोऽस्तुतिपदे चतुष्पदं समर्पयामि यथास्थितानं प्रवेशयामि शवनार्थं क्षेमाय पुनरागमनाय च ओं भोः त्यव्याविष्टाय मस्यां सुलोचदेव देवस्य भगवतो नारायणस्य पदे मुषोत्रेवदक्लाड्गोन्माणायस्य श्री भो लीला समेतस्य श्री लक्ष्मी नारसिंहस्वामी योगा प्रीत्यतं महिमाय कल्याणोत्सवाक्यमणि आकेवति पुण्याहवाचनाक्यमणि विशेषेण स्वामिनः औदकबन्धनाराधनं करिष्येत् ओं जीव हव्यामृतसुते नागं हतिकं विनामृतेभ्यः तेन सत्यमृतसापायं सजयन्मानसुतिः पावकाः ओं नवदत्ता तपसो निहत्ता महेन्द्रग्रे मृते मृदासनम् ओं शेषाय नमः पाठ्यं समर्पयामि शेषाय नमः पाठ्यं समर्पयामि शेषाय नमः आचमनीयं समर्पयामि शेषाय नमः औपचारिक प्रोक्षणमन्त्रस्नानानि समर्पयामि शेषाय नमः नारक्लोदवस्त्राभरणार्थं पुष्पाणि समर्पयामि शेषाय नमः पुष्पे पूजयामि ओं शेषाय नमः ओं सहस्रशीर्षाय नमः नागराजाय नमः अनन्ताय नमः नानाविधपरिमलपत्रपुष्पाक्षता समर्पयामि शेषाय नमः अलङ्करणार्थं पुष्पमालिकान् धारयामि शेषाय नमः नानाविधपरिमलपत्रपुष्पपूजां समर्पयामि परिमलधूपमाग्रापयामि इमे धूपा सर्विनो दिव्यफलितासिद्ध्यर्थं सर्वशान्त्यर्थं सर्वोपसिद्ध्यर्थं यथा भागफलोपहारान् निवेदयामि ॐ ॐ ॐ ॐ नमो नारायणाय ॐ नमो भगवते वासुदेवाय सम्राजित विराजित्यावस्त्रेर्यातनोऽग्रे राष्ट्रस्तया मुखेतया मासकं सृजामसि श्रीमद्रमारमण गोविन्द 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 श्रीनारसिंह भगवान् की ओम दासी नागराजाय
वरस्याग्निचस्तिनादिते कृते बन्धामनुजरेम सूर्या चन्द्रमसा राजा संगमे महे विवाहयनं तार्क्षमरिष्टनेमिं महद्भूतम् ओम नानाविध स्वाक्षता समर्पयामि परिमलधूपमाग्रापयामि यस्य स्तुतिः धूपमाग्रापयामि दीपं दर्शयामि दीपान् नमग्नं दर्पयामि आदर्पयामि तदा किङ्कर्यार्थं सर्वधान् चितमिलापः कमलोपहारान्विद्या बहुवी प्रणिवेद्यामि तानि प्रणिवेद्यात् सुतप्राणिवेद्यामो नमो नारायणाय नमो भगवते वासुदेवाय ओम ओम श्रीर्यादना गृहे मुखेन्द्रिया महासंसदा मासे नमस्करोमि ओम ब्रह्माशिपादाभ्यः सकलोपचारात् ओम 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 स्वाहा ओम महा ओम दिनः ओम तमः राजमन्त्रैदं कवीनां सराजमन्त्रसयं सहस्रदस्पेशेन्द्र शेपते नमः ओम श्रिय जात श्रिय आनिर्याय श्रियं मया चतुर्भ्यः ददाति श्रियं मसानामृतत्तमाय भवन्त्यस्य समिदामि तत्रो श्रियमावाहयं पुत्रीमावाहयं पुत्रीमावाहयं प्रभोगामि वेदने देवी वसुन्धरा स्यात् वसुधा देवी वासवे कृष्णाः सुदक्षयन्त भुवनानि विश्वाः श्रीलक्ष्मी नरसिंहस्वामिने नमः ओम श्रीदेवी नमः पुष्पेनासनं परिकल्पयामि श्रीपदाजिकृष्ण ओम विष्णवे नमः ओम मधुसूदनाय नमः ओम विक्रमाय नमः ओम भावनाय नमः ओम श्रीधराय नमः ओम ऋषिकेशाय नमः ओम पद्मनाभाय नमः ओम अच्युताय नमः ओम जनार्दनाय नमः ओम उपेन्द्राय नमः ओम हरे नमः ओम श्रीकृष्णाय नमः ओम श्रीकृष्णपरब्रह्मणे नमः ओम नारसिंहाय नमः ओम महासिंहाय नमः ओम उग्रसिंहाय नमः ओम महाबलं श्रीमते नमः ओम योगानन्दाय नमः ओम श्रिये नमः ओम दत्ते नमः ओम पवित्रे नमः ओम प्रमोदायिन्ये नमः ओम हरण्ये नमः ओम पौष्णे नमः ओम शोन्ये नमः ओम मक्ये नमः श्री हेते विष्णुदेवत्वं परमस्य विच्चे परिमलधूपमाग्रापयामि प्रत्यक्ष दीपं दर्शयामि धूपदीपानन्तरमर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि अर्चना किङ्करसाफलता सिद्ध्यर्थं सर्वसान्त्यर्थं सर्वोपसिद्ध्यर्थं भागा फलोपहाराणि दयामि वाशकिरन्तरे स्तुतरे स्वाहा विघ्ना विघ्नादेशा प्रदादा विक्रमया दुःखाद्यमावरणा विक्रमाद कुबेरार्तक्षयात्रे सर्वाभ्यगुणाभ्य सम्यक् सुमनसः सर्वे रक्षन्तु मां रक्षन्तु गोविन्द स्वस्तिराविसस्पतिर्वृत्रः वरुणो असे क्षेत्रपुरयेतनस्वस्तिधा भयङ्करः विश्वस्वां रक्षत चक्रवोर्ध्वं मनः पूर्वं शक्तिरक्षणमुपरङ्गद उदीचेर्नन्दगोदस्तात् वाशकिरन्तरे सुतरे स्वाहा विघ्ना विघ्नादेशा प्रदादादित्रमया दुःखाद्यमावरणा विक्रमाद कुबेरार्तक्षयात् श्री सर्वाभ्यगुणाभ्य सम्यक् सुमनसः सर्वे रक्षन्तु लक्ष्मीरमण गोविन्द स्वस्तिदाविसस्पतिर्वृत्रः मृगादे क्षेत्रगवेन्द्रस्वस्तिदा भयङ्करः विश्वस्वां रक्षत चक्रवोर्ध्वं ततपूर्वं चित्यरक्षणमुपरङ्गदौरेचेर्नन्दगादस्तात्वाशकिरन्तरे सुतरे स्वाहा विघ्ना विघ्नादेशा प्रसादादिन्द्राभया दुःखाद्यमावरणा विक्रमाद कुबेरार्तक्षयात्रे सर्वाभ्य गुणाभ्यः सम्यक् सुमनसः सर्वे रक्षन्तु धात्रे रमण गोविन्द गोविन्द ओम कृष्ण परमं पदं सौरयः देव चक्षुराननं नक्षत्रादारुण्यभोजाद्रुवादस्तमिन्दते विष्णोर्यः परमं पदं गोविन्द गोविन्द కడిగినటువంటి పాదాలు ఎవరు కడిగారు? సాక్షాత్తు బ్రహ్మదేవుడు కడిగారు. ఈ బ్రహ్మదేవుడికి ఈయనకి కారణం ఏమి అంటే, ఈయన వైకుంఠంలో స్వామివారి శేషపాన్ మీద పడుకున్నాడు, లక్ష్మీదేవి పాదాలు వత్తుతూ ఉన్నాడు. ఈ బ్రహ్మదేవుడు ఎక్కడి నుంచి ఉద్భవించాడు? విష్ణువు యొక్క నాభిలోంచి ఉద్భవించాడు.
ఈయన ఆ బ్రహ్మదేవుడు తాగాడు. అందుకనే బ్రహ్మము కడిగిన పాదము, బ్రహ్మము తాకిన పాదము అంటే సాక్షాత్తు బ్రహ్మదేవుడు కడిగేటువంటి ఫలితం ఎట్లయితే వస్తుందో మనకు కూడా ఇప్పుడు మన గ్రామం తరఫున స్వామివారికి పాద ప్రక్షాళన కార్యక్రమం జరుగుతుంది. జరిగిన తర్వాత మీ అందరికీ కూడా ప్రోక్షణ చేస్తే ఏమవుతుందయ్యా అంటే పాదాలు కడిగితే ఎంత ఫలితం వస్తుందో మనకు కూడా అంత ఫలితాన్ని కలుగుతూ ఉంటుంది. అహల్యాదేవి రాయి కూడా అహల్యాదేవిగా మారిపోయింది. మరి బ్రహ్మదేవుడికి స్వామివారికి లక్ష్మీ నరసింహస్వామి ఎట్లా రాముడు కన్నా ముట్టుడు అనేటువంటి వాడు ఎలాంటి వాడయ్యా అంటే కోపం ఎక్కువగా ఉంటుంది, మనసులో ఎది ఉంచుకోకూడదు. అలాంటి వాడు ఎప్పుడైనా సరే నలుగురిలో ఎక్కడున్నా సరే గొప్పగా బతకగలడు. ఎందుకయ్యా అంటే లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి పెట్టాడు అనుకోండి, అది ఎక్కడా బతకలేడు. వాడు ఎప్పుడు అలాగే వెళ్ళిపోతూ ఉంటాడు. అలాంటి అవతారాన్ని చెందినటువంటి వాడయ్య యొక్క నరసింహస్వామి. ఈయన ఈ రోజు విశేషంగా పుట్టడానికి కూడా కారణం ఏమయ్యా అంటే భక్త ప్రహ్లాదు నుంచి మానవులందరినీ కూడా కష్టాలు పెడుతూ ఉన్నాడు. మరి ఏం చేయాలో అర్థం కాకపోయేసరికి ఈయన నరసింహ అవతారంగా మళ్ళీ ఆవిర్భావయ్యి, అందుకని ఆయన భగవంతా కూడా సింహముఖంగా ఉంటుంది. ఆయన కూడా ఎక్కడ చంపాడు చూసారా, తొడల మధ్యమైన తన తొడల పైన పడుకోబెట్టి పొట్ట చీల్చాడు. చదువు నేల మీద చంపకూడదు, ఎక్కడా చంపకూడదు, మధ్యలో మాత్రమే చంపాలా. అందుకని మామూలు హిరణ్య కసుకుని స్వామివారు తన మీద కూర్చోబెట్టుకొని ఒక్కసారిగా చీల్చేశాడు. చీల్చడంతోనే హిరణ్య పాద ప్రక్షాళన కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా ఓం నమో నారసింహాయ నమః అనుకుంటూ ఉండండి. మనం ఈ ఒక్క రోజు మనం ఒక్కసారి నామాన్ని స్మరిస్తే మన యొక్క జీవితం 100 సంవత్సరాల జీవితం సుఖాన్ని ప్రసాదిస్తూ ఉంటాడంట. కష్టం వచ్చినప్పుడు మాత్రమే పరమాత్మ మనం పూజించకూడదు, సుఖంగా ఉన్నప్పుడు కూడా వరాన్ని కోరుకుంటే మహానాయకులైనటువంటి శ్రీ భూనీలాసమేద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవంలో దాసాను భక్తులు కరుణాయకొండ అనిపిల్లి గ్రామనందు కందుకూరు గ్రామస్తులు స్వామి
సుముహూర్తమైనటువంటిది జరుగుతుంది. ఈ సుముహూర్తంలో మన వివాహాల్లో అయితే అబ్బాయి అమ్మాయి చూసుకోకుండా మధ్యలో తెరవస్త్రాన్ని పెడతారు. కానీ మనకి పరమాత్మకి మధ్యలో తెరవస్త్రాన్ని ఎందుకు పెట్టారు అంటే కారణం ఏమయ్యా అంటే ఒక ఉదాహరణ ఉంది. ఏమి అంటే మన యొక్క జీవితం, మానవ జీవితం కోరికలు ఎక్కువగా ఉండేయంట. కాబట్టి ఇలా ఉండాలా అనేటువంటి కోరికలు కోరుకుంటూ ఉంటామంట. కాబట్టి పరమాత్మ పక్కనే ఉన్నా కూడా మన కంటికి కనిపించడు. గమనించండి, ఎందుకంటున్నా కోసం ఈ వస్త్రాన్ని పెడుతూ ఉంటారు ఎప్పుడైనా సరే స్వామివారికి మనకి మధ్యలో అందరూ కూడా. అలాగే ఈ చెప్పేటువంటి మంత్రాలు వివాహాలు హడావుడిగా చేసుకుంటూ ఉంటాం. హడావుడిగా చేసుకోవడం వల్ల కలిగేటువంటిది ఏంటి అంటే అన్యోన్య దాంపత్యమైనటువంటి సరిగ్గా లేకుండా వాళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధలు వచ్చి కొట్టుకోవడం అనేటువంటి స్వభావం జరుగుతూ ఉంటుంది. అలాంటి మనస్పర్ధలు అనేటువంటి తొలగిపోవాలి అంటే ఇలాంటి మంత్రాలన్నీ కూడా భక్తిగా శ్రద్ధగా దేవో జగత్ రక్షక భగవాన్ పురాణ పురుష ఓం హిందీషో నరసింహం పెడి వల్లభ లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. స్వస్తి శ్రీకల్పద్రమగాత్రిగ్రహకుముఖమాయమాన ప్రజ్ఞసకల్లోల్లవేలితస్య పరిగా వర్యతే ప్రాకార ప్రకాశమానే నవరత్నవిదాజితే వైదయంతి కాంతి నిరంతరో మండలే విలాసనే సహస్ర సంఖ్యాకీర్ణవేదే విరాజితే ఆసీకృతాఖండ సౌభాగ్య నిర్మిత నిరీక్షవిజయద్వార బాల సంరక్షితమానస్య నిరంగన చిత్ర విచిత్రరత్న స్తంభ సహస్ర భాస్వత్తేజ విశేష విస్ఫోర్జన సంతగాః నిరంతరమణగోళాః గ్రహాస సమనక్షత్ర శుభ ఏకాదశ స్థాన బలదా వరదా సుముహూర్త సుప్రసన్న సువరదా భవతు భవత్రిపదే భవంతే రాజా వరుణా భవంతే బృహస్పతి భవంత ఇంద్రస్యాగ్నిస్య రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ అభిషా విషామం వృషామసే అథోదైంద్ర కేవలేర్విషో బలి పునస్కరతు గోవింద భవంతే రాజా వరుణా ధ్రువం దేవ బృహస్పతి భవంత ఇంద్రస్యాగ్నిస్య రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ అభిషా విషామం వృషామసే అథోదైంద్ర కేవలేర్విషో బలి పునస్కరతు గోవింద. అద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసనవరైర్బలాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. గోవిందా దేవోలో లక్ష్మీనారాయణప్పుడు మనకి సులభమైన మార్గం ఏం జరుగుతుంది అంటే మన ఇంట్లో ఇందాక చెప్పుకున్న కళ్యాణం అనేటువంటి ఎందుకు చేయాలి అంటే కారణం ఏమయ్యా అంటే ఇప్పుడు చెప్తున్నాను. అబ్బాయిగా ఉంటే ప్రయోజనం ఏంటి, అమ్మాయిగా ఉంటే ప్రయోజనం ఏంటి? అబ్బాయి వల్ల పున్నామ నరకం నుంచి విముక్తి కలుగుతుంది. తండ్రికి తలగొరువు పెడితే ఏమవుతుందయ్యా అంటే పున్నామ నరకము అంటారు. ఈయనగా ఒక పుణ్యామ నరకం నుంచి మా విముక్తి మాత్రమే కలుగుతుంది తండ్రికి తలగొరువు పెడితే. కన్యాదానం ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా తాతలందరూ కూడా నరకలోకంలో ఉంటారంట చనిపోయి. వీరు భూలోకంలో ఎవరైతే కన్యాదానం చేస్తారో వాళ్ళకి మాత్రం వాళ్ళ తాతలందరూ ప్రయచ్చామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షాత్ సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః. గోవిందా ఇప్పుడు స్వామివారికి కన్యాదానం చేశాం, గోదానం చేస్తూ ఉన్నాం. ఓం గౌర్వేణ భవ్యా మాతా రుద్రాణాం
नागसो नागसोदादिच्छा नामृतस्यनाभिः प्रणवोचं जगति क्षेमा कामना गावदोतकं सुनाद वो पश्यताम् आत्मानमोच अमुष्यत अनन्मे शत्रु अक्षबोधं विराडन्नं धर्माध्यायः सदेक्षीया तन्नवोच्चिन्दाराद बोधान् कृत्यां नाय दक्षिणादानं तुभ्यमहं तप्रदेहितं नमः गोविन्द మగవాళ్ళు పలకూడదు, ఆడవాళ్ళు మాత్రమే పలకండి. మళ్ళా మగవాళ్ళు చెప్తాం. శ్రీనాం జన్మ జన్మని సుహాసిని ప్రాప్యర్థం మాంగళ్య ఆభరణ ఆరాధనం కరిష్యే సంపాద అనుష్ఠాన లోప దోష పరిహార సిద్ధ్యర్థం యజ్ఞోపవీత ఆరాధనం కరిష్యే. అమ్మవారికి అందరికీ కూడా చెప్పాము, కోరుకుంటూ ఉన్నామమ్మా. నీకు మాంగళ్యం ఆభరణంగా వేస్తున్నామని చెప్పని వీటి గురించి చెప్పాం. అలాగే మగవాచార్య చెప్పించాం. రోజు కూడా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఎలాంటివయ్యా అంటే మామూలుగా వచ్చేసరికి తుఫాన్ రావటం, కొట్టుకోపోవటం, లేకపోతే భూకంపం రావటం అలాంటి వస్తువులు ఉంటాయంట. అలాంటివి రాకుండా ఉండాలి అంటే నీకు రహరహ సంపాదం చేసేటువంటి అనుష్ఠానాలు చేస్తూ ఉన్నా. స్వామివారికి అందరూ భక్తిగా శ్రద్ధగా వినండి. ఓం శ్రీ శ్రీ महावम रुद्धाय महावम सर्वभीर महावम परमात्माय महावम नादेर महावम पद्मालयाय महावम पद्माय महावम शेर महावम स्वाहाय महावम सदाय महावम धन्याय महावम हिरण्मयेर महावम लक्ष्मीर महावम नित्यपुष्टाय भावरेर महावम आदित्येर महावम दीप्तेर महावम सदाय महावम निदारणेर महावम कमलाय महावम कांताय महावम कामाक्षेर महावम गौतमाय महावम अनुग्रहणाय महावम मुदयेर महावम मणगाय महावम मणिवल्लभाय महावम अशोकाय महावम लोकशोक विराहनीयम धर्मीयम करुणाकराय महावम लोकमात्रेर महावम पद्मप्रियाय महावम पद्महस्ताय महावम पद्माचिन्नेर महावम पद्मसुन्दरीर महावम पद्मात्वाय महावम पद्मवज्ञेर महावम पद्माराधनेर महावम देवीर महावम पद्मनेर महावम पद्मकन्येर दानकन्येर वेदभौम्याद पुरावेश पुतान्ताय रक्षावल पुरावम शुभां हिरण्य प्राकार सुजानुजा महाकाल विसाख्यम श्रियम लोकमात्रेर लोकदात्रेर मलायदान्तर तापरे रूपाक्षान्धविसायक ओम केशवाय महावम नमो नारायणाय नमः भगवते वासुदेवाय ओम सर्वार्थ साधके शरण्ये प्रियंबके गौरी नारायणे नमोस्तुते गोविंदा सहजं पुरस्तात् आयुष्यमग्रं प्रतिमञ्च शुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेजः तमस्मै प्रतिमञ्चाप्यायुषा वर्चसा ब्रह्मवर्चसा मङ्गलं भगवान् कृष्ण मङ्गलं मधुसूदना मङ्गलं पुण्डरीकाक्षा मङ्गलं श्रीगरुडध्वजा गोविन्द गोविन्द
లక్ష్మీ నరసింహస్వామి గోవింద అందరికి గోవింద లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద మళ్ళీ ఇంకోసారి గోవింద గోవింద रमापति पदां भूजा पुरस्कृतमानसं सेनापति महं वन्दे धियापति महन्निजम् अखिल जगत विवृद्धिरस्तु धारा कृते मत धारा गजमुख वीरैरपहत सेनेज धीराजुत कविधायरा हतरे बुद्धीरा हतरे बुद्धैतेज भाना मधिपति भाना विवतनो भाना मनो नमो नमो तेजाय मानोन्हांकेर स्वामी चित्रे भागं देवेभ्यः विददात्यायन् प्रचन्द्रमास्तिरत दीर्घमायुः ओम जन्मयावदं देदविर्जोर्बलं देवेऽप्याकाम्या सदेन्द्रिय आयस्येवेन्द्रिये प्रतिष्ठति रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः
చూసా చదివింపుల కార్యక్రమం జరుగుతుందమ్మా. చదివింపుల కార్యక్రమం కళ్యాణి సందర్భంగా చదివింపుల కార్యక్రమం జరుగుతుంది. చదివింపులు ఇవ్వదలసిన దాతలు కౌంటర్ కాడికి వచ్చి చదివింపులు ఇచ్చి రసీదు తీసుకోవాల్సిందిగా మరి కోరుతున్నాం. ఏంటంటే పరిస్థితి శుభ్రంగా ఉంచాలి, గుడిని కానీ అంత జనాల్ని మీరు చాలా జాగ్రత్తగా ఎంత జనాలు తీసుకొచ్చారు, జాగ్రత్తగా మీరు ఇంట్లోకి తీసుకుపోవాలని మరి కోరుకుంటున్నాను. భగవంతుడు మన ఎల్లవేళ మన బత్తల సుబ్బారెడ్డి గారి భగవంతుడు అష్ట ఆరోగ్యాలు కాపాడుతూ మనం సెలవు తీసుకుంటున్నాం. ఏమైనా తప్పులున్నా క్షమించండి, సెలవు తీసుకుంటున్నాను.
చెప్పాలంటే మనం